समस्त देवताह्वानान्तरं दीपाराधन मुहूर्तोऽस्तु मुहूर्तोऽस्तु एतस्तमेन मुहूर्तकाले उद्ये पश्चात वेदानते विवा जीवनं सूर्यादिर्नवानां ग्रहाणामत्यन्तानुकूलता सिद्धिरस्तु तत्पुरुषाय विद्महे ज्योतिप्रज्वलाय धीमहि तन्नो एतस्तमेन मुहूर्तकाले सूर्यादिर्नवानां ग्रहाणामत्यन्तानुकूलता सिद्धिरस्तु ज्योति परब्रह्मरूपं दीपं ज्योति जनार्दनः सर्वपापहरे प्रजामहरियो सूर्य కార్తీక మాసంలో కార్తీకను తొలగిస్తూ మనం ప్రథమంగా ఆవి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మనక మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ గురుభ్యో నమః. దేవుడే దివ్య స్వరూపుడు అంటున్నారు. సూర్య నేత్రాగ్ని జ్వాలలతో వెలిగేటువంటి స్వామి అంటున్నాం. అలాంటప్పుడు మరి ఆయనే సూర్య నేత్ర గోళాలతో ఉన్నటువంటి కళ్ళు కలిగినటువంటి వాడైతే, ఆయనే దివ్య స్వరూపుడైతే ఆయన కోసం దీపం పెడతామా? మన కోసం దీపం పెట్టుకుంటామా? మన కోసం అయితే దీపం ఎందుకు? లైట్ కూడా ఉంది కదా. అసలు లైట్ మాత్రం ఎందుకు? పగలు పూజ చేస్తున్నప్పుడు కూడా దీపం ఎందుకు పెడతాం? మనకి ఇలా తెలియకుండానే దీపాలు పెడుతూనే ఉంటాం. చాలా గొప్ప, నువ్వు చరించడం చాలా గొప్ప. అందుకని తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞత తెలియజేయి. ఎలా కృతజ్ఞత తెలియచేయాలో దాన్నే పూజ అన్నారు. పూజ అంటే కృతజ్ఞత తెలియచేయుట, థ్యాంక్స్ చెప్పుట దేవుడికి. నిన్నటి నుంచి ఇవాళలోకి వచ్చాం కాబట్టి మీరు గుడ్ మార్నింగ్ అని పెడతారు కదా. ఎందుకు గుడ్ మార్నింగ్? మా అమ్మ ఇలా చేసింది, బతుకమ్మ ఇలా ఆడింది, గౌరమ్మ ఇలా పెట్టింది, ఉసుకల పుట్టిన గౌరమ్మని ఇలా పాడింది అని మనకు ఏదో గొంతులో అక్కడ ఇక్కడ వినిపించబట్టే మనం ఉండబట్టే దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. అలాగే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీ పిల్లలకి బలవంతంగా అయినా సరే పూజించడం నేర్పండి. ద్వాదశి శనివారం రోజు ప్రదోషకాలంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహిస్తుంది కాబట్టి ఆ రుద్రాభిషేక కార్యక్రమం కానీ ఆ యొక్క నిర్వహించేటువంటి దీపోత్సవ కార్యక్రమం కానీ నిర్విఘ్నంగా నెరవేరని చెప్పేసి మీ యొక్క మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం కూడా నెరవేరని చెప్పేసి గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఉండదేగాక్ష నమః. శ్రీ నమః నమః. శ్రీ మహాసత్య నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణో దేవే సరస్వతే వాజేర్భే వాదినే పదే దీనా పవిత్ర విత్ శ్రీ మహాసరస్వతే నమః. దేవేం బాంధు దేవాస్తాం విశ్వరువః పశువావందస్థానం దరేశమూర్తందహనతే నిర్వాగస్మావృతైదో అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు ఏతస్సమేన ముహూర్తకాలే సూర్యదిన్నవాన ఉండदेगाक्षाय नमः. श्री नमः नमः. श्री महासत्य नमः. श्री गुरुभ्यो नमः. हरि ओं गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः. प्रणो देवे सरस्वते वाजर्भे वादिने पदे दीना पवित्र विद श्री महासरस्वते नमः. देवें बान्धु देवास्ता विश्वरूपः पशुवावन्दस्थानं दरेशमूर्तन्दहनते निर्वागस्मावृतैतो अयं मुहूर्तोस्तु मुहूर्तोस्तु एतस्समयेन मुहूर्तकाले सूर्येन्द्रवानुग्रहानुकूलतास्तिरस्तु. ओं श्री लक्ष्मीनारायणाभ्य नमः. मा महेश्वराभ्य नमः. श्रीवृन्दराभ्य नमः. वाणीरण्यर्वाभ्य नमः. अर्जुनविशिष्टाभ्य नमः. श्री सीतारामाभ्य नमः. सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः. नानानाथज्ञाय ज्ञानकृत्यं केशवाय नमः. हरणाय नमः. माधवाय नमः. गोविन्दाय नमः. विष्णुवे नमः. मधुनाय नमः. त्रिविक्रमनाथराज केशवनाम संकृष्ण वासुदेव पुरुषोत्तमा नारसिंहा हरे नमः. श्री कृष्णाय नमः. श्री कृष्ण परब्रह्मणे नमो नमः. अंदर కూడా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భవః ఓం తపః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యో ఓం తత్సాత్ కృపణే భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపవజ్జోత్ర బ్రహ్మవర్గో
అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. యజమానస్య ధృతక్షోత్రై పరమేశ్వర పరమేశ్వర పెద్ద శివశేష పూర్వష్ణ మహాకేశ ప్రవర్తమానస్య ఆదిభ్రాంతేశ్వరవరాహ కల్పే వైవర్తతే మనమంత్రే గడిగే ప్రతాపాదే జంబూది మహారిగాంధ్రమానేన భగవాది హిష్టు సోదర మధ్య శోభాం దక్షిణ కార్తీక మాసే శుక్లపక్షాం శ్రీమానస్యాం కృష్ణపక్షాం ద్వాదశ్యాద్వామాసనోస్తు వాదే మందమాసస్థిరవాదే శుభవాదే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోండి. యజమానస్య నానా గోత్రోపస్య నానా నామధేస్య సహా కుటుంబస్య సపరివారస్య సభాంధవస్యానాం అస్మాకం అనుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభే వృద్ధ్యర్థ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థేన పర్వరే దినేన ప్రదోషకాల పార్వతే పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థేన లక్ష్మీ నారాయణ అనుగ్రహ సిద్ధ్యర్థేన యదాన శక్తే పార్వతే పరమే కృప కటాక్ష సిద్ధ్యర్థ పంచామృత యదాన శక్తే అభిషేక పూజ కార్యక్రమ నిర్విఘ్న పరిసమాప్త సిద్ధ్యర్థ గణాధిపతే ధ్యానమః కరిష్యే. చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం గణానాన్త్వా గణపవామహే గుం కవీనాత్మద్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదారణం మహాగ్రహ శుక్లాంబరం విష్ణుం శశివన్నో చతుర్భుజం ప్రసన్నద్రమ్యాయ సర్వ విజ్ఞాం శాంతే గజార్బుద్ధారకం గణాశం భక్తాన్మేకం నమస్తేషాం దేస్తేషాం నమస్తే శ్రీశ్వరాయ మహాదేవాయ మృత్యుంజయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓమాప్యాస్మలే విశ్వమాసమ ఆకులకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఎలా అందుతాయో మన ఇంట్లో దైవారాధన చేయడం వల్ల మన ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో అది జరుగుతూ ఉంటుంది, అందుతూ ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది. కనుక అమ్మలందరూ బాగా గుర్తుంచుకోండి. మీరు హృదయపూర్వకంగా పూజ చేయడం నేర్చుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి చేత కూడా హృదయపూర్వకంగా పూజ చేయడం ఎలాగో నేర్పించే ప్రయత్నం చేయండి. ఏ కార్యక్రమం చేస్తున్నావో ఆ కార్యక్రమం మీద మనస్సు లగ్నమయ్యేటట్టు చేయడం పూజ. చాలామంది ఏమనుకుంటారంటే నా మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయనుకుంటారు. చాలా తప్పది. మీరు మీదే రాముడి పటాన్ని చూస్తున్నప్పుడు రాముడే గుర్తుండాలి, రామకథే గుర్తుండాలి. శివ పటాన్ని చూస్తున్నప్పుడు శివుడే గుర్తుండాలి, శివతత్వం గుర్తుండాలి. అసలు మీ ఇంట్లో పూజా మందిరాన్ని చూస్తే మీరు ఏ దేవుడి భక్తులో అర్థం కావాలి. అంతేకాని మోర్ మార్కెట్ లాగా, రిలయన్స్ లాగా, కిరాణా షాప్ లాగా చూసిన దేవుడినల్లా తీసుకొచ్చుకొని పెట్టుకొని ఏ దేవుడికి పూజ చేస్తే ఏమవుతుందో అనే భయంతో టపా ఏదో అగరత్తులు వెలిగించి అందరికీ చూపించి అమ్మయ్య పీడబోయింది, పూజ అయిపోయింది అనుకొని ఈమె మా అమ్మ అండి అని అంటే ఆమె ఏమన్నదంటే ఇంకే అమ్మ వెనకాల ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది. చాలా గొప్ప డైలాగ్ అది.
రజనీకాంత్ సినిమా డైలాగ్ లాంటి డైలాగ్ అది. అమ్మ వెనకాలంటే ఏమైనా చేయొచ్చు, అందుకే ఆయన అట్లా చేస్తున్నాడు. ఇంత సింపుల్గా ప్రోగ్రామ్ ఎలా చేస్తారండి? కాబట్టి అమ్మ ఎలాంటిదో సాత్విక భావం, ఎన్ని తప్పులు చేసినా క్షమించగలదో, ఏ రోజైనా మనం అభివృద్ధి కావాలని ఎంత పతనమైనా మళ్ళీ నువ్వు లేస్తావని అమ్మ చెప్పగలదో, అలాంటిది గోమాత. అలాంటి సాత్విక స్వభావం కలిగింది కాబట్టే ఆ ఆవు పాలు కానీ ఆ పంచగవ్యాలు కానీ మనకు చాలా పవిత్రమైనవి. కనుకనే ఆవును ప్రేమించమంటున్నాం, ఆవును పూజించమంటూ. భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే మన ఋషులందరూ కూడా తపస్సు చేసి చేసి కనిపెట్టారు దేంట్లో దివ్య శక్తి ఉందో, ఇవన్నీ దేవుళ్ళే అని చెప్పారు. అలా విశ్వంలో వెలుగొందేటువంటి స్వామికి మనం దీపారాధన చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఒక పక్క రుద్రం చాలా చక్కగా చెప్తున్నారు నాగరాజు గారు, వీళ్ళందరూ కూడా చక్కగా అభిషేకం చేస్తూ ఉన్నారు. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా చూడండి, ఒక 2 నీళ్ళు అలా ప్రాణాయామం చేయాల్సిందే. ప్రాణాయామం చెయ్యకపోతే ప్రాణామాయం ఎట్లయినా అవుతుంది. ప్రాణామాయం కాకుండా ఉండాలంటే ప్రాణాయామం చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే బాలు సార్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలి. ఈ పిల్లలందరూ నేర్చుకున్నారు చూడండి చిన్నప్పుడు. వీళ్ళకి జీవితంలో గైనిక్ ప్రాబ్లమ్స్ రావండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రాదు వీళ్ళకి ఎప్పుడు రాదు. ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకోవాలి. డ్యాన్స్ చాలా గొప్పది. ఒకవేళ అది చేయకపోతే ఇప్పుడు మా వల్ల కాదు అంటే సూర్య నమస్కారాలు నేర్చుకోవాలి. అది కూడా మా వల్ల కాకపోతే ఓంకార జపం చేయాలి. 16 సార్లు గట్టిగా బొడ్డు దగ్గర నుంచి స్ట్రైట్గా కూర్చొని ఓంకారాన్ని. నా అడ్రస్ గంధవారిగూడెం రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి, చాలా చిన్న గుడి, నల్గొండ మొత్తంలో అతి చిన్న గుడి ఉంటుంది. అడ్రస్ మధ్యలో ఎక్కడ మీకు అడ్రస్ కూడా ఉండదు. మీరు అక్కడికి రావచ్చు, నా దగ్గరికి వచ్చి నన్ను అడగచ్చు, నువ్వు చెప్పినట్టు మేము చేసాం ఎందుకు తగ్గలేదని మీరు అడగచ్చు. కాబట్టి తప్పకుండా, అంటే మన పెద్దవాళ్ళు మన పూజలో ఇన్ని పెట్టారు. మన పెద్దవాళ్ళు మన పూజలో మనకు తెలియకుండా ప్రాణాయామం చేయండి అన్నారు. మనవేదో గబుక్కున ఆయన చెప్తున్నారు, మనం చేస్తున్నాం. కానీ నిజంగా ప్రాణాయామం యోగలో చేసేటువంటి వాళ్ళు ఎలా చేస్తారు? యోగ ఎక్కువగా ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇండైరెక్ట్గా చెప్పొచ్చు, ఎవరేమనుకోకపోతే భారతదేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ అని చెప్పొచ్చు, మీరేమన్నా అనుకోకపోతే. ఎందుకంటే ఈ యోగాను ప్రపంచానికి మొత్తం మనం అందించాం కాబట్టి. రక్కండి 24 గంటలు చదువు రాలేదు అనుకోండి, మా దగ్గరికి తీసుకొస్తాడు. 5 ఏళ్ల పిల్లవాడు నా మాట వినట్లేదు, వీడికి ఫస్ట్ ర్యాంకు రావట్లేదు. వెదవ 10th ఫస్ట్ వచ్చిన వాడికే దిక్కులేదు, బీటెక్లో ఫస్ట్ వచ్చిన వాడికే దిక్కులేదు. ఇప్పుడు 5వ తరగతిలో ఫస్ట్ రావాలట. మన బుద్ధి ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. కాబట్టి మీ పిల్లలకి ఏమైనా ఏమంటారు, టీవీ పెట్టి సెల్ ఫోన్ పెట్టి దాని మీద బుల్లెట్ బండికి వచ్చిన అనే డ్యాన్స్ వేస్తే మీరు ఊపి తబ్బి అయిపోకుండా అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మన పాలబిందెల బాలుకు నేర్పండి. మన బాలుగారి శిష్యురాలు ఒక ఆమె నాకు హైదరాబాద్లో కలిసింది. ఆమె అక్కడ డ్యాన్స్ నేర్పిస్తుందట. ఆమె దాదాపు ఇప్పుడు అమ్మ అయింది, ఇంకా 4 రోజుల్లో అమ్మమ్మ కూడా కాబోతుంది. మన బాలుసార్ రహస్యం ఇదే. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బాలుగారు ఢిల్లీకి కూడా తీసుకెళ్లే పిల్లలతో చాలాసార్లు నృత్య ప్రదర్శన వేశారట. ఈ నల్గొండ చుట్టుపక్కల మీకు ఎవ్వరు డ్యాన్స్ వేసినా వాడు తప్పకుండా బాలుసారు శిష్యులయ్యే ఉంటారు. అందుకని అలాంటి మంచి వ్యక్తి, చాలా సున్నితమైనటువంటి వాడు. ఏం హఠాటోప మీరు ఆయన డ్యాన్స్ మాస్టర్ని కూడా కనిపెట్టలేరు. అంత సున్నితంగా, అంత సహజంగా, అంత చక్కగా మన పిల్లలందరికీ కూడా అంత చిన్నగా ఉండాలి. మీరు చూస్తున్నారండి టీవీలో ఓ పాడుతా తీయగా ప్రోగ్రామ్కి కొన్ని సంవత్సరాలు నడిచింది కదా. ఒక పాడుతా తీయగా ప్రోగ్రామ్కి సంవత్సరాలు నడిచిందండి ప్రోగ్రామ్. ఇలా ఈ రోజు కూడా ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్కి సంవత్సరాలు నడుస్తోంది కదా. మన పిల్లలు ఎందుకు అట్లా కాకూడదు? అందరూ బీటెక్కే కావాలా? బీటెక్ అంటే వాడికి టెక్ మాత్రమే మిగులుతుంది, బి ఉండదు, ఏ ఉండదు. కాబట్టి తప్పకుండా మీలో, మీ పిల్లల్లో ఏమాత్రం ఏ కొంచెమైనా కళాత్మకత మీకు కనిపిస్తే ఆ స్కూల్ మాస్టర్ని అడగండి, ఆ దరిదాపులు ఎక్కడైనా వెతుక్కోండి, మంచి కళాకారులను వెతుక్కొని వాళ్ళకి తప్పకుండా మీ పిల్లలు కళాకారులుగా. అంటే మొన్న ఒక అమ్మాయి వచ్చింది,
సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధారపదారికేన స్నానం శుద్ధోదశానపద పంచామ స్నానం స్నానాంతర శుద్ధాదరే వస్త్రార్థే పుష్పం పరికల్పయామి గంధం పరికల్పయామి హరిద్రాత్మసం పుష్పై పూజయామి ఓం నిధనపతయే నమః నిధనపదాంకితాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః గ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి సాధ్యమే గాదరిపత్తిగా సంయుక్త మహిళాయుషితం గ్రహాన్వంగదీం త్రైలోక్యందిమిరాపః భక్తాదివిం రేష్మి దేవా పరమాత్రేద్రాహిమాం నరకాద్ఘోరాదిపే జ్యోతిర్నమోస్తుదేతో ధూపదీపార్పణే వేద్యో సర్వేభ్యో మహాద్రేభ్యో నమస్తే సురుద్రూపేభ్యో నమః కర్పూరహార్మగణావతారం సంసారధార్మికిందహార్మ సదాంతం హృదయారవిందే బహుం భవాన్ భవాన్ విశ్వమంగళనిరాధనోపయామి నిరాధనుష్ నమస్కరోమి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర శంభో
తోడి నెయ్యము నితాంతపార భూతదయయును నితాంతపార భూతదయయును తాపసమందార తాపసమంతి మహేశ్వర దీపం జ్యోతి మహేశ్వర దీపేన హరతే పాపం ఏన సౌఖ్యం లభామ్యః అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాధనే ధనం మే చిదాం దేవే సర్వకామార్థసిద్ధేత్ పుత్రపౌత్రధనంధాన్యమస్తశ్వాదాపి గురుం ప్రదానాం భవసమాం ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం చంద్రసూరాగ్ని సర్వాభాం శ్రీమహా
na na Renu Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na na o da ni da na di da na na o da ni da na di da na na da di ya na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di ya na da na da na dim da na da dim da na na da na da di ya na da na da dim da na na da na da di ya na da na dim dum da na da dim da na na dim dum da na dim dum da na da dim da na dim sa re ga ma ma ga re ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa re ga re sa ni re sa ni da ni sa ni ga ma ma ga re sa ni re sa dim dum da